అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బెండకాయ వేపుడు అండి. బెండకాయ వేపుడు చేసుకుందాం. బెండకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ చిన్నది, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు సరుకులు. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి. 3 స్పూన్లు చిన్న స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసాను. మనం వేపుడు చేసుకుందామండి. అది డీప్ ఫ్రై వేపుడులా కాకుండా వేయించుకుందాము. 1 చిన్న స్పూన్ ఆవాలు, చిన్న స్పూన్ జీలకర్ర అండి. ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసాను. వేపుడులోకి ఇలా చీరికల కింద కోసుకుంటే బాగుంటుందండి. 2 పచ్చిమిర్చి, 1 చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను. ఫ్రై కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు ఉల్లిపాయ, మళ్ళీ తీపి వచ్చేస్తుంది కర్రీ. ఇవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుందాం. 1 హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 పావు స్పూన్ పసుపు, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేద్దాం. ఇవి నేను ముక్కలు కోసుకుని ఒక 3 గంటలు అవుతుందండి. అలా ప్లేట్లో పలుచగా పెట్టాను, కొంచెం ఆరుతాయని. ఈ బెండకాయ జిగురు రాకుండా ఉండటానికి చిన్న చిట్కా అండి. కొంచెం నిమ్మరసం బెండకాయ వేసి కదిపేటప్పుడు కొద్దిగా నిమ్మరసం చల్లితే జిగురు రాదండి, పొడి పొడిగా ఉంటుంది కర్రీ. కొద్దిగానేనండి, హాఫ్ చెక్కలో సగం జ్యూసెస్ వేసాను.
స్టవ్ సిమ్లోనే పెట్టానండి. ఇప్పుడు మూత పెడదాం, కొంచెం మగ్గుతుంది. ముక్క మగ్గిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచి కట్టేద్దాం. ముందుగా కొంచెం ఫస్ట్ కూర వేసినప్పుడే నూనెలో కొద్దిగా పల్లీలు, ఒక గుప్పుడు పల్లీలు వేయించుకుంటే తర్వాత పైన చల్లుకోవడానికి బాగుంటుందండి. నేనైతే ఇందాకే చట్నీ చేశాను, అందులో ఉన్నాయని కొంచెం తీసి పక్కన పెట్టాను. మీరు కూర వేసుకునే ముందు ఫస్ట్ నూనెలో ఒక గుప్పుడు పల్లీలు వేగించుకుని తీసి పక్కన పెట్టుకోండి. లాస్ట్లో కూరలో కలిపితే బాగుంటాయి. ఒక్క నిమిషం ఉంచి కట్టేద్దాం. స్పూన్ కారం వేస్తున్నానండి. 2 పచ్చిమిరకాయలు వేసాం కదా. ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అయిపోయిందండి కర్రీ. చూడండి, ఏ ముక్కకి ఆ ముక్క విడివిడిగా ఉన్నాయి, ఎక్కడ జిగురు రాలేదు. అదే మనం నిమ్మకాయ పిండకుండా వేస్తే ముద్ద కింద అయిపోతుంది, దగ్గర కానీ జిగురు కింద ఉంటుంది. బెండకాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా విడిపోతాయి. కొంచెం 4 డ్రాప్స్ నిమ్మరసం వేసుకుంటే మనకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ముక్కలు కూడా విడివిడిగా ఉంటాయి. పల్లీలు మీరు ముందుగా వేగించి పక్కన పెట్టుకోండి. లాస్ట్లో వేసుకుంటే, ముందే అలా ఉంచేస్తే మెత్తగా అయిపోతాయి. లాస్ట్లో వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. లాస్ట్లో ఒకసారి సాల్ట్ చూసుకుని నాకైతే సరిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బెండకాయ వేపుడండి, డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటే ఇది రైస్లోకి బాగా కలుస్తుందండి, చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై అయితే మనకి సైడ్ డిష్ కింద మాత్రం ఉపయోగపడుతుంది. ఇలా అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.